సార్ ఒక అబ్బాయి ఎప్పటికైనా ఒకటి కోరుకుంటాడు సార్. తనకు నచ్చిన అమ్మాయిని కొన్ని చోట్ల టచ్ చేస్తే ఆళ్ళకి మూడ్ తెప్పియాలి అని జెప్పేసి ఫీల్‌లో అవుతుంటాడు. సో, ఎలాంటి టచ్‌లున్నాయి? ఎలాంటి టచ్ చేస్తే ఆళ్ళకి ఆ ఫీలింగ్స్ ఒస్తాయి? 4 టచ్ 4 బాడీ పార్ట్స్ గురించి చెప్తాను మీకు నేను. అది ఎక్కడైతే టచ్ చేస్తారో అమ్మాయి డెఫినెట్‌లీ నో అని చెప్పదు. ఓకే. అది అదే ట్రై చేయొచ్చంటారు అలా ఎవరైనా. 100% ఇది చేసి చూడండి మీరు. ఎందుకంటే నార్మల్లీ ఏముంటుందంటే ఈ ఇయర్ లోబ్ ఏదైతే ఉంటుందో చెవి వెనకాల ఓకే. ఇక్కడ ఎప్పుడైతే కిస్ చేస్తారో, టచ్ చేస్తారో, అక్కడ జెంటిల్ టచ్ చేసి రబ్ చేసినా గానీ ఇగ విపరీతంగా వాళ్ళకు అదొస్తుందనమాట. అంటే మీరు కిస్ చేయగానే మీరు గమనించండి. వాళ్ళకెట్లుంట అనగా అంటే వాళ్ళ అటెన్షన్ మొత్తం అక్కడొచ్చేస్తుందనమాట. ఓకే. అలాగే ఇది ఫస్ట్ పాయింట్ ఇది ఇక్కడ. అందుకే మీరు చూడండి ఏ పిక్చర్‌లో గానివ్వండి, ఎక్కడైనా మనము అంటే వాళ్ళు రొమాంటిక్ సీన్ చూయించేటప్పుడు ఏం చూస్తారు వాళ్ళు వెనక నుంచి రావడం, ఇటు కిస్ చేయడం. అంటే ఇటు మెడ దిక్కు వెళ్తారు. ఓకే. కానీ మెడ నుంచి పైకి ఈ ఓకే. ఇయర్‌లో కింద చాలా ఉంటాయి ఇక్కడ నర్వ్స్. ఓకే. అలాగే సెకండ్ పొజిషన్ వచ్చేసి బ్రెస్ట్. ఓకే. అక్కడ నర్వైన్ సప్లై ఫుల్ ఉంటది. అందుకే అక్కడ ఒకవేళ మీరు లిక్ చేసినా, సక్ చేసినా, మీరు కిస్ చేసినా వాళ్ళకు విపరీతంగా అంటే వాళ్ళు ప్రిపేర్ అయితారనమాట. ఇదంతా ఫోర్ ప్లేలో వస్తుంది. ఓకే. ఇదంతా ఫోర్ ప్లే గురించి కూడా మనం చెప్పొచ్చు. ఓకే. ప్రెస్ చేయడం గానివ్వండి, అక్కడ కిస్ ఎందుకంటే లాస్ట్‌లో మళ్ళీ ఆమె మదర్ అవుతుంది. అక్కడ బేబీ ఎప్పుడైతే టచ్ చేయంగానే ఆమెకు సెన్సెస్ ఒస్తాయి. మైండ్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ మిల్క్ ప్రొడక్షన్ మిల్క్ ఎప్పుడు గానివ్వండి బ్రెస్ట్‌లో ఉండదు. ఓకే. మిల్క్ ఎప్పుడు ఉండదు. అప్పుడు ఆమె పాప ఎప్పుడైతే సక్ చేస్తదో అప్పుడు అక్కడ సిగ్నల్స్ వెళ్ళి అక్కడి నుంచి ఓకే డన్ గో అన్నప్పుడు అక్కడి నుంచి సీక్రెట్ వస్తది బ్లడ్ ఓకే. మిల్క్. అప్పుడు ఉత్పత్తి చేస్తాడు. కానీ అక్కడ స్టోర్ అయ్యి ఉండదు. ఓకే. ఇది. అయితే నర్వ్ సప్లై ఎక్కువుంటది. అయితే 2 అయిపోయినాయి. ఒకటేమో ఇయర్‌లో వెనకాల, ఒకటేమో బ్రెస్ట్, ఇంకోటేమో వెనకాల వీపు నుంచి లోవర్ బ్యాక్ వరకు. ఓకే. అసలు ఎంత ఉంటదంటే వాళ్ళకి ఇట్లా టచ్ చేస్తే వాళ్ళకి ఇదైపోతారు లోపల నుంచి. అది కనుక్కోవాలి ఎట్లనో. ఓకే. చాలామంది ఏందంటే అది ఉండదు దన్ పోతారు ఏదో అది కాకుండా ఇది మూడోది చాలా ఇంపార్టెంట్. ఓకే. వీపు మొత్తం కిస్ చేయొచ్చు మీరు. వీపు మొత్తం టచ్ చేయొచ్చు మీరు. ఓకే. వీపు కాకుండా నడుము కిందన భాగం కూడా చాలా సెన్సిటివ్ ఉంటారు వాళ్ళు. ఓకే. వెనక నుంచి వచ్చి లవ్ హ్యాండిల్స్ అంటారు చూడండి. అక్కడ పట్టుకున్నా గానీ వాళ్ళకి ఒకటి అది వస్తది. ఓకే. అయితే ఇది ఒక మూడోది. నాలుగోది అంటే మీ తోడల అంటే ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళ ఇన్నర్ థైస్ తోడల మధ్యలో కూడా టచ్ చేస్తే వాళ్ళకు విపరీతంగా సెన్సేషన్స్ వస్తాయి. సీక్రెషన్స్ వస్తాయి. వాళ్ళు ప్రిపేర్ అవుతారు సెక్స్‌కి. ఓకే. అయితే ఈ 4 చాలా ఇంపార్టెంట్ కామన్ ఆర్డర్‌లు కూడా అని చెప్పొచ్చు మీకు. కంపల్సరీ మా ప్రేక్షకులైతే ఇది కంపల్సరీ ట్రై చేస్తారు సార్ ష్యూర్‌గా. డెఫినెట్‌లీ చేయాలండి. అది తప్పేం లేదు. వాళ్ళు వాళ్ళ జీవితంలో చాలా సుఖంగా మంచిగా ఉండొచ్చు. సెక్స్ లైఫ్ మంచిగుంటే అంతా బావుంటది. అందరూ చేస్తారు చెప్పుకోరు అంతే ఇంకేం లేదు. కానీ ఏందంటే ఒకవేళ ఇదంతా చేసేటప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ అవి ఉంటే మన దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి. ది బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. కానీ ఇదంతా చేసుకుంటూ ఉంటే వాళ్ళు హెల్తీగా మంచిగా ఉంటారు. సార్ ఒక అబ్బాయి ఎప్పటికైనా ఒకటి కోరుకుంటాడు సార్. తనకు నచ్చిన అమ్మాయిని కొన్ని చోట్ల టచ్ చేస్తే ఆళ్ళకి మూడ్ తెప్పియాలి అని జెప్పేసి ఫీల్‌లో అవుతుంటాడు. సో, ఎలాంటి టచ్‌లున్నాయి? ఎలాంటి టచ్ చేస్తే ఆళ్ళకి ఆ ఫీలింగ్స్ ఒస్తాయి? 4 టచ్ 4 బాడీ పార్ట్స్ గురించి చెప్తాను మీకు నేను. అది ఎక్కడైతే టచ్ చేస్తారో అమ్మాయి డెఫినెట్‌లీ నో అని చెప్పదు. ఓకే. అది. అదే ట్రై చేయొచ్చంటారు అలా ఎవరైనా. 100% ఇది చేసి చూడండి మీరు. ఎందుకంటే నార్మల్లీ ఏముంటుందంటే ఈ ఇయర్ లోబ్ ఏదైతే ఉంటుందో చెవి వెనకాల ఓకే. ఇక్కడ ఎప్పుడైతే కిస్ చేస్తారో, టచ్ చేస్తారో, అక్కడ జెంటిల్ టచ్ చేసి రబ్ చేసినా గానీ ఇగ విపరీతంగా వాళ్ళకు అదొస్తుందనమాట. అంటే మీరు కిస్ చేయగానే మీరు గమనించండి. వాళ్ళకెట్లుంట అనగా అంటే వాళ్ళ అటెన్షన్ మొత్తం అక్కడొచ్చేస్తుందనమాట. ఓకే. అలాగే ఇది ఫస్ట్ పాయింట్ ఇది ఇక్కడ. అందుకే మీరు చూడండి ఏ పిక్చర్‌లో గానివ్వండి, ఎక్కడైనా మనము అంటే వాళ్ళు రొమాంటిక్ సీన్ చూయించేటప్పుడు ఏం చూస్తారు వాళ్ళు వెనక నుంచి రావడం, ఇటు కిస్ చేయడం. అంటే ఇటు మెడ దిక్కు వెళ్తారు. ఓకే. కానీ మెడ నుంచి పైకి ఈ ఓకే. ఇయర్‌లో కింద చాలా ఉంటాయి ఇక్కడ నర్వ్స్. ఓకే. అలాగే సెకండ్ పొజిషన్ వచ్చేసి బ్రెస్ట్. ఓకే. అక్కడ నర్వైన్ సప్లై ఫుల్ ఉంటది. అందుకే అక్కడ ఒకవేళ మీరు లిక్ చేసినా, సక్ చేసినా, మీరు కిస్ చేసినా వాళ్ళకు విపరీతంగా అంటే వాళ్ళు ప్రిపేర్ అయితారనమాట. ఇదంతా ఫోర్ ప్లేలో వస్తుంది. ఓకే. ఇదంతా ఫోర్ ప్లే గురించి కూడా మనం చెప్పొచ్చు. ఓకే. ప్రెస్ చేయడం గానివ్వండి, అక్కడ కిస్ ఎందుకంటే
లాస్ట్‌లో మళ్ళీ ఆమె మదర్ అవుతుంది. అక్కడ బేబీ ఎప్పుడైతే టచ్ చేయంగానే ఆమెకు సెన్సెస్ వస్తాయి. మైండ్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ మిల్క్ ప్రొడక్షన్ మిల్క్ ఎప్పుడు గానియండి బ్రెస్ట్‌లో ఉండదు. ఓకే. మిల్క్ ఎప్పుడు ఉండదు. అప్పుడు ఆమె పాప ఎప్పుడైతే సక్ చేస్తదో అప్పుడు అక్కడ సిగ్నల్స్ వెళ్ళి అక్కడి నుంచి ఓకే. డన్ గో అన్నప్పుడు అక్కడి నుంచి సీక్రెట్ వస్తది బ్లడ్. ఓకే. మిల్క్. అప్పుడు ఉత్పత్తి చేస్తాడు. కానీ అక్కడ స్టోర్ అయ్యి ఉండదు. ఓకే. ఇది. అయితే నర్వ్ సప్లై ఎక్కువుంటది. అయితే 2 అయిపోయినాయి. ఒకటేమో ఇయర్‌లో వెనకాల, ఒకటేమో బ్రెస్ట్, ఇంకోటేమో వెనకాల వీపు నుంచి లోవర్ బ్యాక్ వరకు. ఓకే. అసలు ఎంత ఉంటదంటే వాళ్ళకి ఇట్లా టచ్ చేస్తే వాళ్ళకి ఇదైపోతారు లోపల నుంచి. అది కనుక్కోవాలి ఎట్లనో. ఓకే. చాలామంది ఏందంటే అది ఉండదు దన్ పోతారు ఏదో అది కాకుండా ఇది మూడోది చాలా ఇంపార్టెంట్. ఓకే. వీపు మొత్తం కిస్ చేయొచ్చు మీరు. వీపు మొత్తం టచ్ చేయొచ్చు మీరు. ఓకే. వీపు కాకుండా నడుము కిందన భాగం కూడా చాలా సెన్సిటివ్ ఉంటారు వాళ్ళు. ఓకే. వెనక నుంచి వచ్చి లవ్ హ్యాండిల్స్ అంటారు చూడండి. అక్కడ పట్టుకున్నా గానీ వాళ్ళకి ఒకటి అది వస్తది. ఓకే. అయితే ఇది ఒక మూడోది. నాలుగోది అంటే మీ తోడల అంటే ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళ ఇన్నర్ థైస్ తోడల మధ్యలో కూడా టచ్ చేస్తే వాళ్ళకు విపరీతంగా సెన్సేషన్స్ వస్తాయి. సీక్రెషన్స్ వస్తాయి. వాళ్ళు ప్రిపేర్ అవుతారు సెక్స్‌కి. ఓకే. అయితే ఈ 4 చాలా ఇంపార్టెంట్ కామన్ ఆర్డర్‌లు కూడా అని చెప్పొచ్చు మీకు. కంపల్సరీ మన ప్రేక్షకులు అయితే ఇది కంపల్సరీ ట్రై చేస్తారు సార్ ష్యూర్‌గా. డెఫినెట్‌లీ చేయాలండి. అది తప్పేం లేదు. వాళ్ళు వాళ్ళ జీవితంలో చాలా సుఖంగా మంచిగా ఉండొచ్చు. సెక్స్ లైఫ్ మంచిగుంటే అంతా బావుంటది. అందరూ చేస్తారు చెప్పుకోరు అంతే ఇంకేం లేదు. కానీ ఏందంటే ఒకవేళ ఇదంతా చేసేటప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ అవి ఉంటే మన దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి. ది బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. కానీ ఇదంతా చేసుకుంటూ ఉంటే వాళ్ళు హెల్తీగా మంచిగా ఉంటారు.